హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు RadhaKrishna రెసిపీస్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ స్వీట్ మరమరాల లడ్డు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు ఈజీగా నిల్వ ఉంటాయి. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాము. ఈ రెసిపీకి 1 కప్పు బెల్లంకి 3 కప్పుల మరమరాలను యూజ్ చేస్తాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా 3 కప్పుల మరమరాలని తీసుకోవాలి. ఇవి 1 అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల లడ్డు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 కప్పు తురిమిన బెల్లంను తీసుకొని 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకుందాము. అదే ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని వడగట్టుకున్న బెల్లం వాటర్ని ప్యాన్లో పోసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం వచ్చేంత వరకు కూడా బెల్లంని ఉడికిస్తూ ఉండాలి. ఇలా బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాకం అయితే దగ్గరలో ఉన్నది. ఇంకా గట్టి పాకం రావాలి. మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందో లేదో వాటర్లో వేసి చెక్ చేసుకుందాము. ఇప్పుడు పాకం వచ్చింది. ఇలా గట్టిగా ముద్దలా అవుతుందంటే మనకి పాకం వచ్చినట్లే. ఇలా బౌల్లో వేస్తే టంగుమని సౌండ్ వచ్చిందంటే పాకం వచ్చినట్లు. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. 1/4 టీ స్పూను జింజర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలను కూడా యాడ్ చేసుకొని మొత్తం పాకం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని కొత్తగా చూస్తున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషను మీకు వెంటనే వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని ఈ మిశ్రమాన్ని బౌల్లో పెట్టేసేసి ప్రెస్ చేసుకొని మళ్ళీ చేతిలోకి తీసుకొని లడ్డూలా ఒత్తుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకోవటం వల్ల మనకు అన్ని లడ్డూలు ఈక్వల్గా వస్తాయి. అంతేకాకుండా మనకి చెయ్యి కూడా తొందరగా వేడెక్కదు. ఈ లడ్డూల్ని వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా చుట్టేసుకోవాలి. అప్పుడే ఈజీగా అవుతాయి, లేకపోతే గట్టి పడిపోతాయి. లడ్డూలను చుట్టుకునేటప్పుడు చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకోవాలి. ఇలా రాసుకోవటం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ లడ్డూల్ని చుట్టుకోలేనట్లయితే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మరమరాలని ప్లేట్లో పరుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీగా మరమరాల లడ్డూని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.